ఆచి చికెన్ మసాలా. సైదాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సక్సెస్ స్కూల్ ముందు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికో అటు కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి తేవడంపై బీజేపీ నేతలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించారు. స్కూల్ ముందు ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నేతలు స్కూల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో పాటు పలువురు బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాఠశాల పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. स्कूल को रद्द करना, प्रिंसिपल को अरेस्ट करना, पूरा रद्द करके उसका स्कूल बंद है। वो सब लोग ऐसे बात कर रहा, ये अच्छा नहीं सब। कलमा कैसा बढ़ाते? इससे पहले जम्मू कश्मीर में कलबंदा कैसा बता रहा क्या? कैसा बता रहा क्या वो? ये स्कूल पहले रद्द कर रहे, ये स्कूल है सब इनका 5-6 स्कूल पूरा रद्द कर देना। ये कलमा वो पूरा टीचर भी सस्पेंड कर देना। Very purposefully, the police is working high-handedly. I have come here to question the police why no FIR is preventing people to go to school. They are unnecessary. My demand is to arrest the principal who is forcibly trying the innocent minds to read Quran. పక్క వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరాఫతి అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే ఇది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ అంటే, రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ కూడా మ్యాండేటరీలో తీసుకుని, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకుని, చైనీతం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, 1 time బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. సార్ మాట్లాడుతున్నారు. సైదాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సక్సెస్ స్కూల్ ముందు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి తేవడంపై బీజేపీ నేతలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించారు. స్కూల్ ముందు ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నేతలు స్కూల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో పాటు పలువురు బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాఠశాల పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే నిన్న కల్మా చదవాలని చెప్పి తమ బిడ్డకి ఏ విధంగా అయితే డైరీలో రాసిచ్చారు అని చెప్పి పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెలియచేయడం, అలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మనం చూసాం. దీనికి సంబంధించి ఈ రోజు కొంతమంది బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తున్న తీరును కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సక్సెస్ స్కూల్ ముందు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. 2వ తరగతి చదువుతున్నటువంటి హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి చేయడంపై ఇటు బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇక స్కూల్ ముందు ఆందోళన చేపట్టడంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి దారితీసింది. ఇక బీజేపీ నేతలు స్కూల్లోకి చొచ్చుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో పాటు పలువురు బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. దీంతో భారీగా కూడా పోలీసులను మోహరించారు ఈ సక్సెస్ స్కూల్ దగ్గర. అయితే ముఖ్యంగా ఇటు తల్లిదండ్రులు కూడా ఏంటంటే 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది గత 2 రోజులుగా మానసిక ఒత్తిడి తెచ్చారని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఇక తమ కుమారుడు ఇంటికి వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో కారణం అనగా పాఠశాలలో కల్మా చదవాలి అని ఒత్తిడి తెచ్చారని చెప్పి ఇటు తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో వారు వెంటనే పాఠశాలకు చేరుకొని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలను బలవంతంగా చెప్పించడం సరికాదని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ ఘటనపై స్పందించినటువంటి సక్సెస్ స్కూల్ యాజమాన్యం 2nd క్లాస్ విద్యార్థి డైరీలో ఖురాన్ సారాంశం చదవాలని రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయులు షేక్ అయ్యబ్ షా పర్వీన్ ను విధుల నుంచి తొలగించినట్టు నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలిపింది. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తామని కూడా స్కూల్ వెల్లడించడం జరిగింది. ఇక ఈ ఘటన బయటకు రావడంతో ఇటు బీజేపీ హిందూ వాహిని నాయకులు కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పాఠశాలను సీజ్ చేయాలని చెప్పి ఇటు డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే పాఠశాలలో విద్యార్థులకు బలవంతంగా కల్మా బోధించిన ఆరోపణలు ఇక తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి దీనికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి తెలంగాణ ఇస్లాం దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ఇటు బీజేపీ నేత హిందూ వాహిని కార్యకర్తలు కూడా ఆరోపించడం జరిగింది. ఏదైతే ఈ సంఘటన ఒక్కసారిగా బయటకు రావడంతో ఇక ఇటు బీజేపీ కార్యకర్తలు అలాగే హిందూ వాహినికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్కూల్ వద్ద చేరుకొని ఉదయాన్నే ఆందోళన చేయడం జరిగింది. ఇక ఇదే సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. ఇక ఏదైతే బలుపెక్కి బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని చెప్పి కూడా మండిపడడం జరిగింది. ఇక ఏదైతే కొత్తగా హైదరాబాద్ లో చేసినటువంటి సంఘటన అంటే ఒకవైపు ఏదైతే ఆటోపై తను రాస్తున్నటువంటి ఏదైతే దానిపైన కూడా పోలీసులు ఆటో డ్రైవర్ ను భయపెట్టించడం అలాగే వారిపై ఎవరైతే ఆటో డ్రైవర్ ను భయపెట్టించారో వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఏదైతే ఆటో డ్రైవర్ ను భయపెట్టించడం మరోవైపు ఇటు స్కూల్లో తలమెక్కాలని చెప్పడం ఇదంతా జరుగుతుంటే సోకాల్ సెక్యూరిటీ సంఘాలు ఎందుకు నోరు మరిపడం లేదు అని చెప్పి కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. ఈ 2 సంఘటనలు కూడా హిందూ సమాజం అంతా ముక్త సెంటర్తో స్పందించాలి, ఇక హైదరాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బండి సంజయ్ డిమాండ్ చేయడం జరిగింది. ఇలా చూసి చూడనట్టు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఆటో డ్రైవర్ భరత్ను వేధించిన పోలీసులు మస్జిద్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇక భరత్ రాసినంలో తప్పింది ఉంది, హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోల్లో గోడలపై రాస్తున్న వాళ్ళపై ఎందుకు కేసులు పెట్టడం లేదు, వాళ్ళకు న్యాయం భరత్కో ఇంకో న్యాయమా? ఇక ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని చెప్పి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించేలా కూడా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఈ సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడుతూ ఖచ్చితంగా ఈ స్కూల్ యాజమాన్యం సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సరే వేణుగోపాల్, అయితే బండి సంజయ్ తో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మరి స్కూల్ పైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అది ఏదైతే ఎవరైతే రాస్తున్నారో డైరీలో ఆ టీచర్ పైన ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? స్కూల్ యాజమాన్యంపై చర్యలు ఉండే అవకాశం ఉందా? అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇక హిందూ సంఘాలు బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున స్పందించింది. బలవంతంగా ఈ విధంగా చదవాలి అని చెప్పి కల్మా చదవాలి అని చెప్పి ఏదైతే డైరీలో రాస్తారో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుండి కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో స్కూల్ యాజమాన్యం కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులను కూడా మేము విధుల నుండి తప్పించుకున్నామని చెప్పి ఇటు పాఠశాల యాజమాన్యం ప్రకటించడం జరిగింది. ఇక జరిగిన ఘటనపై ఇక విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు. అసలు స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కూడా
కాసేపటి కిందటే చేసుకొని పూర్తి స్థాయిలో అతను అక్కడ ఎందుకు ఆ విధంగా డైరీలో రాయాల్సి వచ్చింది, అతను ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తంగా ఈ స్కూల్ దగ్గర ఒక్కసారిగా స్కూల్లోకి వెళ్లేందుకు స్కూల్ హిందూ సంఘాలు అలాగే బీజేపీ నాయకులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్.